చామగడ్డ ఫ్రై. అయ్యో బాబోయ్, చామగడ్డ ఫ్రై, చామగడ్డ అనగానే అందరూ దూరంగా పారిపోతూ ఉంటారు. సో కర్రీ చాలా వరకు చూసాం, పులుసు పెట్టుకుంటారు, చామగడ్డ పులుసు అంటారు, చాలా ఇష్టంగా తింటారు కూడా కొంతమంది. బట్ కొంతమంది అసలు సేమిరా నో అంటారు. బట్ నువ్వు కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తూ ఉంటావు, టేస్టీగా కూడా చేస్తావు, కాబట్టి చూద్దాం ఎలా ఉండబోతుంది. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో నార్మల్గా పోపు కావాల్సిన సామాగ్రి తీసుకొచ్చేసావు అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట. అండ్ చామగడ్డ ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసావు. బట్ ప్రిపరేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసావు కాబట్టి. సో మనం స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ ఇస్తే చామగడ్డని మ్యారినేట్ చేస్తాను. ఓకే, ఒక స్పూన్. సో ఫస్ట్ ఉడికించిన చామగడ్డ. సో అలా మ్యారినేట్ చేస్తే చామగడ్డ టేస్ట్ రాకుండా మ్యారినేషన్ టేస్ట్ వస్తుంది, కొంచెం క్రిస్పీగా కూడా అనిపిస్తుంది. ఓకే, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇవన్నీ కూడా బాగా పట్టేంత వరకు కలిపేస్తాను, అంతలోపు స్టవ్ ఆన్ చేసి పెట్టి. ఓకే, సో కొద్దిగా ఆయిల్ ఇవ్వ. సో కొద్దిగా నూనె వేస్తున్నాను. సో మనం పోపు పెట్టేంత వరకు ఇది కొంచెం పక్కన పెట్టేద్దాం. ఓకే, ఆయిల్ వేసేసారు కదా. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, సో యూజువల్గా ఏ ఫ్రై చేసుకున్నా కొంచెం వెజిటబుల్స్లో అలాగా మ్యారినేట్ చేసుకునేది ఒక వైజ్ ఆప్షన్ అనమాట. సో నువ్వు అన్నట్టు కొంచెం క్రిస్పీగా వస్తుంది, అదొక 65 చుట్టూ ఏదో లేయర్ ఉన్నట్టు కొంచెం స్టార్టర్ టేస్ట్ ఇస్తుంది అనమాట, అంతేనా? ఓకే, తర్వాత మినప్పప్పు, తర్వాత ఎండుమిర్చి. సో యూజువల్గా చామగడ్డ అంటే కొన్ని వాటిలో పథ్యం అంటారు కదా, తీసుకోకూడదు అని. సో ఏ కండిషన్స్లో తీసుకోకూడదు? సో నార్మల్లీ క్రోనిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళు కొంచెం దీన్ని రిస్ట్రిక్ట్ చేయాలి, అవాయిడ్ అని కాదు, కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తే బెటర్. ఓకే, సో డయాబెటీస్, ఒబేసిటీ ఇలా ఉన్న వాళ్ళు ఫస్ట్ మోస్ట్లీ అయితే మెయిన్గా డయాబెటిక్ ఉన్న వాళ్ళు దీన్ని కొంచెం రిస్ట్రిక్ట్ చేయాలి. అండ్ ఒబీస్ పర్సన్స్ కూడా కొంచెం రిస్ట్రిక్ట్ చేయాలి. ఎందుకు? కార్బ్స్ కంటెంట్. ఇది ఏంటి అంటే కొంచెం సింపుల్ కార్బ్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది, అందుకని. సో పిల్లలకైతే హ్యాపీగా పెట్టచ్చు, వాళ్ళకి సింపుల్ కార్బ్స్ ఉంటేనే ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ ఉన్నట్టు. అవును, అలాగే కొంచెం కరివేపాకు కూడా. ఇప్పుడు ఈ మ్యారినేషన్ చేసిన చామగడ్డని ఇందులో వేసేస్తాం. అండ్ నువ్వు ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేవి కాబట్టి జస్ట్ షాలో ఫ్రై చేసుకుంటే చాలు కదా? చాలు. ఓకే పల్లవి, సో చక్కగా ఫ్రై అయిపోయింది. సో అంతేనా ఇంకా? అంతే, ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే, ఓకే లాస్య, చామగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది. ఓకే,
చామగడ్డ ఫ్రై రెడీ అయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చామగడ్డ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: చామగడ్డలు 1 కప్పు, ఉప్పు కొద్దిగా, పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి కొద్దిగా, కరివేపాకు రెబ్బలు 2. చామగడ్డ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన చామగడ్డ ముక్కలు, పసుపు, కారం, కొద్దిగా ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకు పట్టేలా బాగా కలిపి ఆ తర్వాత పాన్ లో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆ తర్వాత కలిపి పెట్టుకున్న చామగడ్డ కూడా వేసి బాగా వేయించి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చామగడ్డ ఫ్రై రెడీ.